News sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కల్తీ పాలు తాగి అస్వస్థత బారిన పడ్డ బాధితులను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. వివిధ ఆసుపత్రుల్లో కోలుకుంటున్న వారిని పరామర్శించిన ఆయన వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, ప్రాణాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోము, ఉపేక్షించబోమని హెచ్చరించారు. 2 రోజులుగా నగరంలో పాల కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 300కు పైగా శాంపిల్స్ తీసుకుని ఎవరు ఈ పాల కల్తీకి గురయ్యారో గుర్తించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించి నిపుణుల పర్యవేక్షణలో శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారన్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 పిల్లల పరిస్థితి మెరుగుపడిందన్నారు. డెల్టా ఆసుపత్రిలో 1 ఇంకా వెంటిలేటర్పై ఉన్నారని, కిమ్స్లో 8 మందిలో 4 ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు. గత 2 రోజులుగా ఏదైతే నగరంలో ఈ పాల కలుషితం పైన జరిగిన సంఘటనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ప్రభుత్వ యంత్రాంగ పరంగా ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదు. ఎందుకంటే మేము ఇంత చిత్తశుద్ధితోటి సమయం సందర్భం లేకుండా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే విధంగా స్పందించాలి, పనిచేయాలని మేము ఆశిస్తూ ఉంటాం. ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం నాయకత్వం, కూటమి నాయకత్వం ఇంత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టే సుమారు 300 పైన శాంపుల్స్ అన్నది మేము కలెక్ట్ చేయగలిగాం, నిర్ధారించగలిగాం, ఎవరు ఎఫెక్టెడ్ అన్నది కూడా గుర్తించగలిగాం. ఈ రోజు కూడా టెస్టింగ్స్ ఇంకా ఆపలేదు, ఇంకా శాంపుల్స్ అన్నది కలెక్ట్ చేస్తున్నాం. జియో కోఆర్డినేట్స్ ద్వారా నోటిఫై అయిన ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా ఉన్నాం. మెరుగైన వైద్యం అందించడానికి హాస్పిటల్లో ఉన్న వారికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెయిన్బో హాస్పిటల్లో ఉన్న 3 పిల్లలు కూడా యూరిన్ డిశ్చార్జ్ అనేది మొదలైంది, అంటే ఆరోగ్యపరంగా మెరుగుపడ్డారు. మేము నిన్ననే చెప్పుకున్నా, రెయిన్బో హాస్పిటల్లో ఒక బేబీ కోసం విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వైద్యపరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకండి, అవసరమైతే హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఎక్విప్మెంట్ అని తెప్పించగలగాలి అన్నారు. ఆయన యొక్క సూచనల మేరకు వైద్య వ్యవస్థతోటి చర్చించి గౌరవ కలెక్టర్ గారు కానీ, నేను కానీ, ఎంపీ గారు కానీ ఆ హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చున్నాం. యూరిన్ డిశ్చార్జ్ అన్నది బేబీస్ దగ్గర నుంచి మొదలైంది. కంటిన్యూషన్ చేసే డయాలసిస్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ డయాలసిస్కి వచ్చారు. డెల్టా హాస్పిటల్ 2 పేషెంట్స్ ఉన్నారు. ఒకరు రెస్పాన్స్ బాగుంది, ఇంకొకరికి ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు. మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నాం. అలాగే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. ఈరోజే వెళ్ళాను ఉదయం. 8 మందిలో 4 కుర్చీలో కూర్చొని మాట్లాడగలుగుతూ ఉన్నారు, గుర్తించగలుగుతూ ఉన్నారు, చాలా మంచి వైద్యం అందించారని కూడా చెప్పగలుగుతూ ఉన్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్లో కూడా జరుగుతున్న డయాలసిస్కి ఇంకా బెటర్గా ఏం చేయగలం అని ఆలోచించి హైదరాబాద్ నుంచి హై అండ్ ఎక్విప్మెంట్ కూడా కిమ్స్ వారు తెప్పించారు. దానివల్ల కూడా ఇంకా పేషెంట్స్కి రికవరీ లెవెల్స్ పెంచడానికి అవకాశం ఉంటుందని అది కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక పక్క మరణించిన వారికి ఇచ్చిన మాట కట్టుబడి